చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రస్తుతం విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ఎలక్షన్ నోటిఫికేషన్ పై కూడా స్టేకి సంబంధించిన అంశం అన్ని కూడా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ నోటిఫికేషన్ పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. రిజర్వేషన్లపై హైకోర్టు మరోసారి మళ్లీ ఉత్కంఠనైతే కొనసాగుతోంది. సో ఇవాటితో బీసీ రిజర్వేషన్ల అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పని అందరూ భావించారు. కానీ సుదీర్ఘంగా హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఇవాళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి ఏజీ సుదర్శన్ రెడ్డి, అలానే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి రవికుమార్ వర్మ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎట్టకేలకు జీవో 9 మీద స్టే విధించింది. 4 వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. సో దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ మొదలైనటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రక్రియ నెల రోజుల పాటు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. సో నెల రోజుల తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరోసారి విచారణ జరిగేటువంటి అవకాశాలున్నాయి. సో ఈ విచారణలతో ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌంటర్ పట్ల హైకోర్టు సంతృప్తి చెందితే జీవో 9కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద నెల రోజుల పాటు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 9 మీద హైకోర్టు స్టే విధించినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. నామినేషన్లు కూడా మొదలవుతున్నటువంటి నేపథ్యంలో 4 వారాల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ స్తంభించిపోయేటువంటి అవకాశాలు ఉంది. సో మొత్తం మీద హైకోర్టు దగ్గర సో న్యాయవాదులు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం మనం. ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేదా సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeks కు మ్యాటర్ ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeks లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ ని హియరింగ్ కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ ను స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్లకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకి స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదైతే యునానిమస్ గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. గ్రామ పంచాయతీలో కానీ మాకు బీసీఏ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్ గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుందని చెప్పి మా యొక్క వాదన నిలిపించినాము. ఈ రోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు దాఖలు పోస్ట్ పోన్ చేసుకుంటూ విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్ కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుదర్శన్ మలుగారి. ఐఎమ్ ఫార్మర్ జీపీ, హైకోర్టు ఫార్మర్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళా పిటిషనర్స్ కూడా దాని మీద రిప్లై ఇవ్వాలి, కౌంటర్స్ వేయాలి. 4 weeks కౌంటర్స్ వేయడానికి టైం ఇచ్చారు. దాని మీద ఓవరాల్గా అయితే స్టే ఇచ్చేసినారు అన్నిటి మీద. స్టే ఇచ్చారు. 2 వారాల లోపల
వీళ్ళన్నీ సబ్మిట్ చేయాలి అఫిడవిట్స్ ఏదంటే వీళ్ళ రిటర్న్లో. ఆ తర్వాత ఏదంటే 4 వారాలకు మాత్రం పోస్ట్ పోన్ చేసి అప్పటి వరకు ఎలక్షన్ షెడ్యూల్ అంటే ఎప్పటి వరకు విచారణ ఎప్పటికి మళ్ళీ వాయిదా పడి 4 వీక్స్ వరకు. తర్వాత 2 వారాలకు మళ్ళీ 2 వారాల్లో వీళ్ళు కౌంటర్ వేయాలి. వీళ్ళు అందరూ వాళ్ళకు రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎవరు మిగతా పార్టీలు అయితే ఉన్నారో అందరూ ఇంప్లీడ్ పిటిషన్స్ వాళ్ళందరూ తీసుకొని అప్పటి వరకు మాత్రం స్టే కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇప్పుడే ఒక 3 నిమిషాల క్రితం ఈ ప్రకటన చేయడం జరిగింది. మంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు హలో అయితే బ్రేక్ పడ్డదనే చెప్పొచ్చు. హైకోర్టు వాదనలు విన్న తర్వాత ఇప్పుడు 4 వారాల పాటు వాయిదా వేస్తూ జీవో పైన స్టే ఇచ్చేసింది. ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు పడ్డట్టే. మనతో ఇక్కడ న్యాయవాదులు ఉన్నారు, వారితో మాట్లాడుతుండే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఏం వాదనలు జరిగాయి, కోర్టులో ఏం జరిగిందండి? ఈ రోజు సుదీర్ఘ వాదనలు వినిపించడం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు అలాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కర్ణాటక వాళ్ళు కూడా ఈ సుదీర్ఘ వాదనలు వినిపించుకుంటూ ఏ విధంగా ఈ సెన్సస్ చేశారు, ఎంపరిటికల్గా ఈ డాటా కలెక్ట్ ఎలా చేశారు, చట్టం ఎలా చేశారు, శాసనసభలో ఏ విధంగా ఆమోదం పొందింది, ఎమ్మెల్సీ ఎలా ఆమోదం చెందారు, గవర్నర్కి ఎలా పంపించారు, మేము ఏ విధంగా తీసుకున్నాం, ఎందుకు ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది, ఈ 243 చట్టం DE కింద ఏ విధంగా తీసుకోవాల్సి వచ్చింది, అలాగే 285A అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ 219 తర్వాత తగ్గించుకోవడానికి 50% క్రాస్ కాకుండా చేసుకోవడానికి ఏ విధంగా జరిగింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. వివిధ రకాల జడ్జిమెంట్లు చెప్పారు. ఈ రోజు కొత్తగా కొన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ను సృష్టించడం జరిగింది. అలా 15(1), 15D ఇలాంటివన్నీ కొన్ని చట్టాలు 32, 31 ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. మేము ఎవరికి కూడా అడ్డం పడలే. ఎందుకంటే అందులో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అగ్ర కులాల్లో పేదవాడు కూడా ఉన్నాడు. కనుక నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఆయన ఏది చేంజ్ చేసి కొత్త సంస్థ తెచ్చుకున్నాడు. ఇవాళ మేము 42% రేవంత్ రెడ్డి, అదేవిధంగా మొన్న ప్రభాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మేమందరం కలిసి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో IIM లో కూడా రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను పోయిన సోనియా గాంధీ దగ్గరికి, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఉన్నది, మాకు అవకాశం, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అందరం కట్టి ఆ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు 4 వారాల తర్వాత అంటే 42కు అన్యాయం చేస్తారా నేను అడుగుతున్నా. ఎన్ని రోజులండి మాకు అన్యాయం? మా జనాభా లెక్కలు తీసినాము, ఏది 150 కోట్లు పెట్టి అందరిని అడిగినాము. ఇవాళ కొత్తగా వచ్చి ఎవరో వేస్తే మళ్ళీ అంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవాళ పొద్దుటి నుంచే జిల్లా పరిషత్ ఏది ZPTC, MPTC అందరు వేస్తున్నారు. మళ్ళీ 4 వారాలు ఆపడం అనేది నిజంగా నాకు చాలా బాధ ఉందండి. అంటే బడుగు బలైన వర్గాలు ఈ దేశంలో బతుకొద్దా, వాళ్ళ వాయిస్ వినొద్దా? ఆనాడు మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నాడు, బడుగు బలైన ఉన్నదే. అంబేద్కర్ గారు ఏమన్నాడు, అన్టచబిలిటీ ఉన్నటువంటి ఎస్సీలకు రాజ్యాంగంలో అవకాశం ఇచ్చిందా లేదా? అట్లనే మేము బీసీలకు కూడా మాకున్న 56%. ఇది నిజంగా 4 వారాలంటే ఎలక్షన్ ఆపమంటారా? ఇది ఎక్కడ పంచాయతీ అండి? ఇచ్చేదేదో ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ 4 వారాలంటే ఎప్పుడైతే 10 రూపాయలు పెట్టుకొని బస్సులు వచ్చి, రైళ్ళు వచ్చి, ట్యాక్సీలు వచ్చి వాడు నామినేషన్ వేస్తే వాడి సంగతి ఏంది? ఈ మళ్ళా పోస్ట్పోన్ 4 అంటే ఇది ఆపమంటున్నారు. ఇది ఆపడం న్యాయం కాదండి. 4 తర్వాత మీ నిర్ణయం అంటే నిజంగా నేను ఒక సినిమా చూసిన, వాదే వాదాలు ప్రతిసారి పోస్ట్పోన్ చేయడం అనేది ఇది ఆనవాయితీ అయిందా నేను అడుగుతున్నా. ఏదైనా నిర్ణయం పేదవాడు వస్తాడు, ఎన్ని రోజులని రోడ్ల మీద వానల తడుచుకుంటూ వచ్చి కోర్టుకు వస్తాడు, ఆఖరికి సొమ్ములు కూడా అమ్ముకుంటారు. కనుక 4 వారు ఏదో ఇవాళ నిర్ణయం ఇచ్చినుంటే మేము సంతోషపడేవాళ్ళం. నేను న్యాయ వ్యవస్థ మీద తప్పంటలేను, కానీ న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలి. మా వాళ్ళు తక్కువ ఉన్నారు, బడుగు బలైన వర్గాలకు అదే రాహుల్ గాంధీ అన్నాడు, ఏదో 1-2 ఉన్నారు. ఈనాడు జ్యుడిషియరీలో కూడా న్యాయం జరుగుతలేదని ఈనాడు తేలిపోయింది. ఏదైనా మేము 42 వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఈరోజు
ఈ రోజు గౌరవ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి ఈ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి హామీలను తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు మనము విహెచ్ మాట్లాడినటువంటి మాటలు విన్నాము. సో ఏం చేయబోతున్నారు అనేటువంటి దానిపైన వారు ఒక ప్రకటన అయితే చేశారు. ఇక మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అని చెప్పి గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి సస్పెన్షన్ అయితే వీడింది. ఈరోజు అత్యున్నత న్యాయస్థానము అందరి వాదనలు విన్న తర్వాత స్టేను విధించింది. దీంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకైతే బ్రేకులు పడ్డట్టే. 4 వారాల పాటు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో, స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 4 వారాల పాటు అయితే ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు పడ్డట్టే అని మనం భావించవచ్చు. సో మనతో సీనియర్ న్యాయవాదులు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సీతారాములు గారు చెప్పండి, అసలు ఈ రోజు కోర్టులో ఏం జరిగింది? ఈ ఎన్నికల ప్రక్రియకు స్టే ఇచ్చినట్ల, దేనికి స్టే ఇచ్చిన? 4 వీక్స్ ఎన్నికల ప్రక్రియ 4 వీక్స్ స్టే అవుతుంది. గౌరవ అడ్వకేట్ జనరల్ అయితే ఆర్గ్యూ చేశారు. ఆయన ఏమైనా ఆర్గ్యూ చేశారంటే, ఇప్పుడు మేము సైంటిఫిక్ మేనర్లో సర్వే, డోర్ టు డే సర్వే చేశాము. సర్వే చేసిన తర్వాత దిస్ గవర్నమెంట్ హ్యాస్ బిన్ పాస్డ్ ఎ రెజల్యూషన్, ఎనానమస్ రెజల్యూషన్. నో పొలిటికల్ పార్టీస్ అపోజ్ దిస్ రెజల్యూషన్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. అయితే గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఏం చేసిందంటే 4 వీక్స్ స్టే ఇచ్చింది. ఈ 4 వీక్స్ లోపల అడ్వకేట్ జనరల్ని, గవర్నమెంట్ని కౌంటర్ ఫైల్ చేయబడింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, ఆల్రెడీ ప్రక్రియ ఉండగా మరొక వాదన కూడా చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా నోటిఫికేషన్ కూడా వెలువడిన తర్వాత ఇవ్వడం అనేటువంటిది సమంజసం కాదు, ఇవ్వకూడదు, దాన్ని డిస్మిస్ చేయాలని చెప్పి కోరారు. అంటే పిటిషనర్ వాదనతో వాళ్ళు ఏకీభవించినట్టు దీన్ని ఎట్లా భావించారు? పిటిషనర్ వాదనతో ఏకీభవించినట్టే కదా స్టే ఇచ్చారంటే. 4 వీక్స్ స్టే ఇచ్చారంటే 4 వీక్స్ స్టే ఇచ్చారు. గవర్నమెంట్ని కౌంటర్ ఫైల్ చేయమని. ఓకే, ఈ ఫర్దర్గా ఏం జరగబోతుందండి? కోర్టు ఈ రోజు 4 వారాల పాటు స్టే ఇచ్చారు కదా, ఆ తర్వాత ఏం జరగబోతుంది? గవర్నమెంట్ హ్యాస్ టు ఫైల్, వాళ్ళు మళ్ళీ దాన్నే కౌంటర్ వేయాలి. కౌంటర్ వేసిన తర్వాత మళ్ళీ 4 వీక్స్ తర్వాత హియరింగ్ ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది. అప్పటి వరకు ప్రజెంట్ నోటిఫికేషన్ స్టే ఇచ్చింది. ఓకే, ప్రజెంట్ నోటిఫికేషన్ హెస్ బిన్ స్టేట్ ఫర్ 4 వీక్స్. రీజన్స్ తర్వాత చెప్తానని. ఓకే, కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పిటిషనర్లను కోరారు. ఇక్కడ ఆర్ కృష్ణ బీసీ సంఘాల నేత హాల్ నుంచి బయటకు వస్తా ఉన్నారు. కోర్టు హాల్లో దగ్గరుండి వారు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. ఆర్ కృష్ణ గారు బయటకు వస్తున్నారు, వారితో మాట్లాడుతూ అందరితో మాట్లాడారు. కృష్ణ గారు చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తారు? కృష్ణ గారు మీరే